హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ సేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ డాట్ని ఆది బ్లౌజ్తో సమానంగా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. నాకైతే సేప్ బెల్ట్ల కోసం 6 పీసెస్ తీసుకున్నాను. అంటే ఒక్కొక్క సేప్ బెల్ట్కి 3 పీసెస్ కావాలి. నాకైతే లైనింగ్ 4 పీసెస్ కట్ అవ్వాయండి. బ్లౌజ్ పీస్ అయితే 2 పీసెస్ మాత్రమే కట్ అవ్వాయి. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా సేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బ్లౌజ్ పీస్లో పీసులు 2 కట్ అవ్వాయి కదండి, ఆ 2 కూడా చెరువు వైపు వచ్చేలాగా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. నేనైతే లైనింగ్ పీసులు 2 పీసుల్ని అడిగి వైపు పెట్టుకున్నాను, బ్లౌజ్ పీస్ని పైన వైపు పెట్టుకున్నాను. ఈ 3 పీసులని కలిపి చివరి వైపు ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నానండి. మనము ఒక్కొక్క సేప్ బెల్ట్కి 3 పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి. ప్యాంట్ క్లాత్ వేసుకునేలాగైతే బ్లౌజ్ పీస్ ఒకటి కూడా సరిపోతుంది. అలాగే నేను ఫస్ట్ లైనింగ్ అడిగిన బ్లౌజ్ పీస్ని పైన పెట్టాను. ఇప్పుడు ఇంకో సేప్ బెల్ట్కి అయితే బ్లౌజ్ పీస్ని అడిగినట్టి బ్లౌజ్ పీస్ పైన సైడ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ పీసులు 2 కూడా చెరువు వైపు వస్తాయండి. అంటే మనకి బ్లౌజ్ పీస్లో 2 సేప్ ముక్కలు మాత్రమే కట్ అవుతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా విడదీసేసుకుని తిరగ వేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు అడుగు వైపున బ్లౌజ్ పీసు పైన సైడ్ లైనింగు ఉండగానే మనం పైన కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి బయటికి లైనింగ్ పీస్ కనిపించకుండా ఉంటుందండి. అలాగే మనకి చాలామందికి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదండి. కొంతమంది ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఆది బ్లౌజ్ లాగే మాకు ఫ్రంట్ పార్ట్ రావాలని చెప్తారు. అలాంటి వాళ్ళకి సేమ్ ఆది బ్లౌజ్ లాగే ఫ్రంట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ అయితే నేను సేప్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్తో సమానంగా రావడం కోసం అనేసి మనము ఆది బ్లౌజ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్ సేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా తీసుకుని ఉక్సులు పెట్టి వైపును ఎంత పొడవు ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. కుట్టు కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా మనకి సేప్ బెల్ట్ కొలత ఎంత ఉన్నది కూడా చూసుకోవాలి. ఉన్న దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్ల కోసము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర మనము 3/4 ఇంచు డౌన్ పెట్టుకోవాలండి. ఆ డౌన్తో ఇటు సైడు అటు సైడు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ 3/4 ఇంచు రావాలండి. నాకు పైన క్లాత్తో కలిపి 1 ఇంచ్ వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు సేప్ బెల్ట్ని ఇంకొక విధంగా కూడా మార్కింగ్ చూసుకోవచ్చు. మనకి ఉక్సులు పట్టి సైడు 3/4 ఇంచెస్ వచ్చిందండి. ఇటు సైడ్ కూడా 3/4 వచ్చింది. అలాగే మధ్యలో మనకి ఎంత రావాలంటే మనకు ఉక్సులు పట్టి సైడు చంక వైపు ఎంత మార్కింగ్ చేసుకున్నాం దానికంటే 1/2 ఇంచు తక్కువ రావాలన్నమాట. 2/4 వచ్చింది చూడండి. ఈ విధంగా మీరు సేప్ బెల్ట్ కొలత చూసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు ఉక్సులు పట్టి సైడ్ నుంచి జాయింట్ చేయడం కోసం ఒక మార్కింగ్ పెట్టుకోండి ఆనవాళ్ళు కానీ. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని సేప్ బెల్ట్ని అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఫ్రంట్ డాట్లను అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి. నేను ఫ్రంట్ పార్ట్లకి అయితే లైనింగ్ జాయింట్ చేసేసుకుని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్తో ఈక్వల్గా మీకు ఫ్రంట్ డాట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి. మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఉక్సులు పెట్టి సైడ్ నుంచి 4/4కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4/4కి పెట్టుకున్నానండి. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే 3:30కి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ మార్కింగ్ పెట్టి షోల్డర్ మధ్యకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మడత పెట్టాలండి. తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకుని డాటు వెడల్పు డాటు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అంటే మీడియం సైజ్ అండి, బాగా పెద్ద సైజు బ్లౌజ్ కాదు, మీడియం సైజు 34 సైజ్ అండి. దీనికి 2:30 డాటు వెడల్పు 2:30 డాటు పొడవు పెడితే సరిపోతుంది. మనకి ఇక్కడ కూడా 1/4 ఇంచే వచ్చిందండి వెడల్పు ఆది బ్లౌజ్ కూడాని. అంటే డాట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1/4 ఇంచెస్కి వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 2:30కి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకుని మనం
ఒక లైన్ అయితే కొట్టుకోండి 2 మార్కింగ్లకిని. ఈ లైన్ కూడా ఈ విధంగా క్రాస్గా స్ట్రైట్గా రావాలి. చూసారు కదా, ఈ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుని మనం పాదం కింద పెట్టుకున్న తర్వాత ఈ డాట్ను కొద్దిగా మెల్లి తిప్పాలండి. నేను చూపించినట్టు వీడియోలో చూసారు కదా, ఈ విధంగా మెల్లి తిప్పానండి. లైట్గా ఇలా క్రాస్ తిప్పడం వల్ల మీకు డాట్ కొంత క్రాస్గా వస్తుంది. ఈ విధంగా కుట్టడం వల్ల ఫ్రంట్ షేప్ కూడా మీకు రౌండ్గా నీట్గా ఉంటుందండి. కొంచెం క్రాస్ తిప్పి ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టు వేయాలండి. మీరు 1 టైం కుట్టు వేసిన తర్వాత ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఈ పెద్ద డాటు షోల్డర్ మధ్యకి రావాలన్నమాట. షోల్డర్ మధ్యకి వచ్చిందా లేదా, ఉగ్గులు ఏమైనా వచ్చాయి లేదా అని చూసుకోవాలి. 1 టైం కుట్టిన తర్వాత చూసుకున్నామంటే తేడా వస్తే ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 1 టైం కుట్టిన తర్వాత చూసుకోండి అని చెప్తున్నానండి. మనకి బాగా వచ్చిందని అనిపించిన తర్వాత 2వ కుట్టు వేసుకోండి. తర్వాత మనకి ఉక్సులు పట్టి దగ్గర కోసము నెక్ దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మడత పెట్టుకుని ఈ మడత దగ్గర ఉక్సులు పట్టి దగ్గర డాట్ని స్టిచ్చింగ్ వేయాలి. అయితే మనం ఆది బ్లౌజ్తో కుడుతున్నాం కాబట్టి ఆది బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో సేమ్ అంతే పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. నేను ఈ ఎక్స్ట్రా కుట్టు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఈ పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి దగ్గరది చంక దగ్గర డాటు 1/2 ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి. ఏ సైజు వరకు అయినా సరే 1/2 ఇంచ్ వెడల్పు సరిపోతుంది. ఈ విధంగా మనము ఉక్సులు పట్టి దగ్గరది అలాగే కింద డాటు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక దగ్గర డాట్ కోసము షోల్డర్ పైన భాగాన్ని 1 ఇంచుకి ఎక్కువ మడత పెట్టాలి. చూడండి, 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గరికి చంక భాగాన్ని అంతా మడత పెట్టి పెద్ద డాట్ చూసి విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టుకోవాలండి. ఈ డాటు ఆ డాటు ఎదురెదురుగా ఒకదాన్ని ఒకటి చూసుకునే విధంగా క్లాత్ని మొత్తం మడత పెట్టి ఇది కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. అయితే మనకి ఆది బ్లౌజ్తో సమానంగా పొడవు రావడం కోసం పెద్ద డాట్కి ఈ డాట్కి మధ్యలో ఉన్న దూరాన్ని మార్కింగ్ చేసుకున్నారంటే మనకి కరెక్ట్గా అంతే వస్తుందండి. ఈ విధంగా మీరు ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుని కుట్టడం వల్ల మనకి ఫ్రంట్ షేప్ సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి. ఎక్కడ తేడా కూడా రాదు. నేను 16 సంవత్సరాల బట్టి నుంచి మిషన్ కుట్టు కుడుతున్నానండి. ఈ విధంగానే ఆది బ్లౌజ్తో చాలామందికి స్టిచ్చింగ్ చేస్తాను. చాలామందికి కూడా బ్లౌజులు నప్పేయండి. మనం ఆల్రెడీ కుట్టేసిన పార్ట్ తోటే ఇంకొక పార్ట్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసేచ్చండి. ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇంకొక పార్ట్కి ఈ విధంగా చూసుకుని డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న మార్కింగ్ ప్రకారము షోల్డర్ మధ్యకి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మధ్యకి మడత పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా నేను లైట్గా క్రాస్ తిప్పానండి. తర్వాత డాట్ పొడవు కోసం ఈ విధంగా ఆల్రెడీ కుట్టిన పార్ట్ తోటి పొడవు మార్కింగ్ చేసుకుని కుట్టు వేసుకుంటున్నాను. మీకు కనుక ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో కూడా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. చూసారు కదా, మనకి ఈ డాట్ కూడా షోల్డర్ మధ్యకి నీట్గా వచ్చింది. మనకి ఇప్పుడు కూడా ఈ డాట్ చాలా ముఖ్యమంటిదండి. షోల్డర్ మధ్యకి వచ్చేలా చూసుకోవాలి. మనకి పెద్ద డాట్ ఒకటి కరెక్ట్గా వచ్చిందంటే మొత్తం షేప్ అంతా మిగతా డాట్లు ఎలా వేసుకున్నా సరే నీట్గానే ఉంటుంది. ఈ విధంగానే మనం ఉక్సులు పట్టి దగ్గరది చంక దగ్గరది కూడా మనం ఆల్రెడీ కుట్టిన డాట్లతో కొలుచుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి మనం ఆల్రెడీ కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా వస్తాయి. ఈ పార్ట్కి కూడా చూసారు కదా, చంక దగ్గరది కింద డాట్ ఎదురెదురుగా చూసే విధంగా మడత పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి రెండు కూడా ఈక్వల్గా వచ్చే చూడండి, ఎక్కడ తేడా ఏముండదు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి.